నడుము కీళ్ళు వణికిపోవడం వల్ల మనం ఆగిపేసాం అక్కడితోటి. మనకు కూడా అప్పుడు చెప్పబడినటువంటి మాట ప్రకారం తెల్లటి వస్త్రాలు వేసుకుని ఎదురుగుండా నిలబడేప్పటికి వెళ్తా ఉండగా ఇంకేముంది, అమ్మో అని చెప్పి ఇంకా పరుగు 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 ఆ దెబ్బతోటి ఆగిపోయాం అంతటితోటే కదా. యేసుప్రభు వారు కూడా అలాగే సముద్రం మీద ఎదురుగుండా వస్తుంటే ఆయన కనపడితే ఆయన ఏమన్నారు, వీళ్ళు వదిలేసి మనం ఒక మాట 11వ వచనం చూసుకుందాం. చూడండి, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, ఓకే. సరే 16 మరి 14 వచ్చిన 16 వచ్చిన చదవండి. చాలు, తెలపలేకపోయారు. చాలు, ఒక్క చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఇదిగో ఈ సమయం అందు నాయనా నిలబడి నాలుగు బలహీనను మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని, నాయనా నీ యొక్క మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. దాన్ని గ్రహిస్తే అది మమ్మల్ని జీవపు ఊటగా మా ఎడల మమ్మల్ని బలపరుస్తుంది, జీవింప చేస్తుంది. కాబట్టి ప్రభు మీరు మాతో మాట్లాడి ఈ నామానికి భయం తెచ్చుకోమని యేసు దివ్యనామం నుండి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో చూసినట్లయితే గనక లేఖన భాగంలోకి వెళ్ళక ముందు మరి నేను లేఖనాలు చదువుతూ ఉండగా దానిలో నిన్నటి రోజు నాడు మనం చెప్పుకున్నటువంటి మాట, అక్కడ అతనికి గోడ మీద చేతితో రాయబడినటువంటి ఒక
ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దగ్గర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత రాయబడినను అనే మాట ఉంది కదా. అది జరిగినటువంటిది అతని యొక్క గదిలో అని మనం అనుకున్నాం, కానీ అది గదిలో కాదన్న. దాని యొక్క పరిశోధన చేసినటువంటి పరిశోధకులు, అంటే వాళ్ళని ఎవరంటారండి, భూగర్భ శాస్త్రవేత్తలని, జియోగ్రఫీ, అది దాన్ని ఏమంటారు, గయాలజిస్ట్ ఏదో అంటారులే. వాళ్ళు భూగర్భ శాస్త్రవేత్తలు ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క గది ఇది, ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క స్థలం ఇది అని ఒక 150 అడుగుల పొడవు 50 అడుగుల వెడల్పు ఉందంట ఆ యొక్క గది మొత్తం అంతా కూడా. ఆ గది అంతా కూడా తవ్వకాల్లో తీసిన తర్వాత ఇదంతా ఒక పెద్ద గది అని తేలింది. కానీ తేలిన తర్వాత దాంట్లో ఈ యొక్క మొత్తం ఈ 3 పక్కలు ఉన్నటువంటి గోడ కూడా తెల్లని సున్నం వేయబడి ఉందంట. కానీ ఒక పక్క మాత్రం ఏదో ఒక రాత రాయబడినటువంటి రీతిగా ఒక బ్లూ లెటర్స్ మొత్తం అంతా కూడా ఆ యొక్క గోడ మీద రాయబడినటువంటిగా కనబడినాయి అంట. కనబడినప్పుడు ఇదేంటి ఇదంతా వాళ్ళంతా తోవేమో అంత చూస్తే కనుక ఇదంతానేమో పెయింట్ వేసినటువంటిదిగా ఉంది, ఈ ఒక్క గోడ మాత్రం ఆ యొక్క అక్షరాలు రాసి ఉన్నాయి ఏంటి అని చెప్పి వారు దాన్ని పరిశీలించి ఆ యొక్క రాతను వారు చూసిన తర్వాత అప్పటికి అది అరామిక్ భాషలో రాయబడింది అనేటువంటి మాట తర్వాత మనం చదువుతాం ఆ యొక్క వాక్య గ్రంథంలో. అది 25వ అధ్యాయంలోనే 25వ వచనంలో మనం చూస్తాం. ఎందుకంటే అది అరామిక్ భాషలో రాయబడింది కాబట్టి ఆ యొక్క రాయబడినటువంటి ఆ రాతని, ఆ లెటర్స్ని మరి కొంచెం అనలైజ్ చేసి చూసినప్పుడు అది అప్పుడు అర్థమైందంట. ఏమిటి అంటే ఇది ఎప్పుడు రాయబడింది అంటే బెల్షస్సర్కి దేవుడు గోడ మీద రాసినటువంటి మాట అనేటువంటి విషయం గమనించి బైబిల్లో తీసి అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క అరామిక్ భాషలో ఉన్నటువంటి అక్షరాలని వాటిని పోల్చి చూసినప్పుడు మొత్తం అంతా కూడా కన్ఫర్మ్ చేసుకున్నారంట. ఇది దేవుడు రాసినటువంటి గోడ మీద తను రాసినటువంటి మాటలు ఇవేను అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకున్నారంట. అది నేను మధ్యాహ్నం వేరే పుస్తకాలను చదువుతూ ఉండగా దానియేలు గ్రంథం గురించినటువంటి పుస్తకాలు చదువుతుంటే నాకు ఈ యొక్క విషయాన్ని తెలియపరచబడింది. దేవ స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నిన్న మీకు చెప్పినప్పుడు ఈ విషయం నాకు తెలియదు రియల్గా, ఎందుకంటే దాని గురించి నేను చదవలేదు, వేరే పుస్తకం చదువుతున్నాను. అప్పుడు నాకు ఈ యొక్క మాట తెలిసింది. కాబట్టి దేవుడు ఆ యొక్క హాల్లోనే ఆ యొక్క దేవదేవుడు అతనితో మాట్లాడినటువంటి స్థానాన్ని, ఆ యొక్క వేలుతో రాయబడినటువంటి మాటల్ని, నిర్గమకాండం 24వ అధ్యాయం 15వ వచనంలో మోషేకి కొండ మీద ఆయన పలకలతోటి, ఆ పలకల మీద ఆయన వేలుతో రాసినటువంటి ఆ తర్వాత ఉన్నప్పుడు ఉండేను. ఆ తర్వాత కాదు ఆయన తన వ్రేలుతో ఏం రాశాడంటే 10 ఆజ్ఞల్ని రాసి ఇచ్చినటువంటి వాడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన వేలుతో రాశాడు ఆ 10 ఆజ్ఞలు. ఇప్పటికీ మరి ఆ యొక్క మందస పెట్టెలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు
ఆయన రాయబడినటువంటి భాషలో రాయబడినటువంటి పదాజ్ఞల మీద లెటర్స్ అవి అలాగే ఉన్నాయి. మనసు పెట్టి దొరికింది, మనసు పెట్టి తీసి చూస్తే ఓన్లీ దాంట్లో ఏమున్నాయంటే ఈ యొక్క పదాజ్ఞల పలకలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఏమి కూడా వాళ్ళకి దొరకల, మిగిలిన ఏమి కూడా అది ఏమి కూడా దాంట్లో లేవు, దాంట్లో ఏమి లేవు. ఆఖరికి ఓన్లీ ఆ యొక్క 10 ఆజ్ఞలు మాత్రమే, ఆ పలకలు మాత్రమే దాంట్లో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. మంచిది. మరి ఈ విషయాలను గురించినటువంటి స్థానంలో మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక మాటను మనం గమనిద్దాం. ఎందుకంటే ఆయన ఆ రాసినటువంటి దానిని మరి తెలియపరచడానికి అక్కడ ఈ విషయాన్ని మనం 12వ వచనంలోనూ చదువుతాం, 14వ వచనంలో చదువుతాం, 16వ వచనంలో కూడా చదువుతాం. ఇది శ్రేష్ఠ మధ్యం బుద్ధి గలవాడై, ఇది దానియేలు గురించి చెప్తూ ఉన్నటువంటి స్థానంలో శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివిని గలవాడే కనబడ్డాడు. మరి తర్వాత 14వ వచనం దగ్గరికి వచ్చి కూడా దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ ఎందున్నవని నిన్ను గూర్చి వింటున్నాడు. తర్వాత మళ్ళీ 16లోకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? అంతర్భావములను బయలుపరుచుటకు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి విన్నాను గనుక. ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవాది దేవుడు దానియేలు విషయంలో మరి ఇటువంటి చక్కని మరి వివేకము, బుద్ధి, విశేష జ్ఞానము, అంతరంగ భావములను అంటే హృదయాంతరంగంలో ఉన్నటువంటి వాటి యొక్క భావాలను, అలాగే కఠినమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగినటువంటి జ్ఞానం, ఇవన్నీ కూడా దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి వాడే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి దానియేలు వాటిని అన్నిటినీ పొందుకోవడానికి గల కారణం ఏమిటంటారు? ఏమండి, అవి దేవుని యొక్క ఆత్మచేత అతనికి అనుగ్రహించబడినటువంటివై ఉన్నవి. మరి దేవుని యొక్క ఆత్మచేత అతనికి అనుగ్రహించబడినటువంటి అంటే అతడు దేవుని యందు, దేవుని యొక్క మాట యందు, దేవుని యొక్క ఆజ్ఞ యందు ఎంతో మరి భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి సమస్తము ఆయన ఇస్తాడు కదా. ఏమండి, ఏమన్నా దేవుని యందు భయభక్తులు గలవాడికి ఇది ఇవ్వనని ఏమైనా ఉందా? ఏం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడికి ప్రతి ఒక్కటి కూడా అనుగ్రహించబడుతుందని, సమస్తము సమకూర్చబడి జరుగుతాయి అనేటువంటి మాటలు కూడా దేవుడు చాలా చక్కగా చెప్తూ వచ్చాడు. దేవుని యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదించబడుదురని మరి పలుమార్లు చెప్పబడుతూ వచ్చింది. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని చెప్పబడుతూ వచ్చింది. అంటే భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది ఏం చెప్తున్నా, డూయింగ్ వెరీ బ్యాడ్. క్లోజ్ ఇట్. మనము ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆలోచన చూసుకుంటే మనకు వివేకము అనేటువంటిది చాలా అవసరం అండి. ఏమండి, వివేకం అనేటువంటిది చాలా అవసరం. ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానము వివేకము, జ్ఞానము వివేకము. చాలామందికి రకరకాలైన జ్ఞానాలు ఉంటాయి, కానీ వివేకం ఉండదు. వివేకం లేనటువంటి వాడు, స్త్రీ లేని వారు ఏమనుకోవద్దు, కానీ వారి గురించి రాస్తూ సామెతల గ్రంథంలో ఏమంటున్నాడు?
వివేకము లేనటువంటి భార్య అంట, ఆవిడ ఎటువంటిదై ఉందా అంటే పంది ముక్కుకున్నటువంటి కమ్మి లాంటిదంట. అంటే ఏంటి? మామూలుగా ముక్కు కమ్మి, అదే ముక్కు పుడక, మీకు తెలుసుగా ముక్కు కమ్మి అంటే ముక్కు పుడక. అది మామూలుగా మరి ఇంకా ముక్కుకుంటే బాగుంటుంది, కానీ పంది ముక్కు పెడితే దానికి ఏమైనా విలువ ఉంటుందా? అది మొత్తం కంపు చేసి పెడద్ది. దాని ముక్కు పెడితే కనుక మూతి మంచి 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 వాటిలోనే వెళ్తూ ఉంటుంది కదా. మొత్తం అంతా కదా ఆ డట్టి దాన్ని ముట్టుకుంటానికి కూడా, బంగారం అయినా కానీ ముట్టుకుంటానికి కూడా అసహ్యంగా ఉంటుంది మనకి. అటువంటి ఇదై ఉంది. ఎందుకంటే వివేకం లేకపోతే కనుక వాళ్ళు ఎంతటి జ్ఞానం గలవారైనా, లేకపోతే ఎంతటి ఆస్తి పౌరులైనా, లేకపోతే ఎంత తెలివైనటువంటి వాళ్ళైనా కానీ దానివల్ల ఏ ప్రయోజనము లేదు. వివేకము అనేటువంటిది చాలా చాలా అవసరం. అది వివేకం అనేటువంటిది దేవుని యొక్క జ్ఞానముతో మనకు అనుగ్రహించబడేటువంటి గొప్ప ఏంటిది? అది ఒక చక్కని గుణం, ఆలోచన దేవుడిచ్చేటువంటిది. ఎందుకంటే మనం వివేకం లేనటువంటి వారం అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మన యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనము ఎప్పుడు కూడా ఇతరుల ద్వారా మనం అనేక రకాలైన మాటలని పడాల్సి వస్తుంది. అదే వివేకం కలిగినటువంటి వారుగా ప్రవర్తించిన, వివేకం కలిగినటువంటి వారిలాగా మాట్లాడినా మనం అక్కడ ఏమవుతామంటే చక్కగా అందరి దగ్గర కూడా అన్ని విషయాల్లోనూ కూడా మనం చక్కని గౌరవప్రదమైన స్థానంలో మనం ఉండగలుగుతాం. వివేకం లేకోకుండా మనం ప్రవర్తించినా లేకపోతే ఏదైనా చేసినా ఏమవుతామంటే అవమాన పాలవుతాం. జాగ్రత్తగా గమనించండి. ఇది ఎప్పుడు వస్తుందయ్యా అంటే దైవిక జ్ఞానం లేనటువంటి స్థానంలో మనం మానవ రీతిగా ఆలోచించినప్పుడు, మానవ జ్ఞానంతో ఆలోచించినప్పుడు మనం ఏమవుతామంటే వివేకాన్ని కోల్పోతాం. రెండవది, కోపం వచ్చినప్పుడు వివేకాన్ని కోల్పోతాం. కోపం వచ్చినప్పుడు వివేకాన్ని కోల్పోయి వివేకం లేనటువంటి వారిలాగా ప్రవర్తిస్తాం. కాబట్టి ప్రియమైన వారులారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనకు వివేకం అనేటువంటిది చాలా అవసరం. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో, ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలో మనకు చాలా బాగా తెలుసు. ఏమంటేనా కదా, ఏజ్ రక్తం చేయం. ఎక్కడ పడితే అక్కడ ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతామా? ఇంట్లో మాట్లాడినట్లుగా ఫంక్షన్లో మాట్లాడతామా? ఏమంటారు అప్పుడు? అది ఏం చెప్పారు పాస్టర్ గారు. మేనర్స్, మేనర్స్ అంట. చూసారా, ఇంగ్లీషు దాని వివేకం కాదు, మేనర్స్. సరే, ఎందుకంటే మనం అలాగే అంటాం. వివేకం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే మన సమయోచితంగా ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ప్రతి ఒక్కటి వివేకం కలిగినటువంటి వారికి అది అనుగ్రహించబడుతుంది. వారు అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి తెలియదు, మనం ఎన్నో తిడతా ఉంటాం. ఇప్పుడు దాకా చూడు ఎందుకు చేసింది, అడుగొచ్చింది. వాళ్ళ పిల్లల్ని ఏమనలేము, వివేకం లేదని మనం అనలేము. ఎందుకంటే వారి వయస్సు అది స్థానం కాదు. వివేకంతో కూడినటువంటి వారిగా ప్రవర్తించేటువంటి స్థానాలు వారి కాదు. కానీ మరి అదే మా కిరణ్ ఉన్నాడు అనుకోండి, ఆడ తమ్మని పడుకుని నిద్రపోతా అంటే మనం వివేకం ఉన్నారు లేదండి నీకు అసలు అని మనం తిడతాము. ఎందుకంటే వాడి వయసు ఉంది కాబట్టి. అలాగా మరి వివేకం కలిగినటువంటి వారంగా మనం ప్రవర్తించవలసినటువంటి వారమైనాం. అలాగే బుద్ధియు, వివేకము, బుద్ధి, విశేష జ్ఞానం అంట.
ఏమంటే విశేష జ్ఞానం, మామూలు జ్ఞానం కూడా కాదు. మన పైనుండి వచ్చినటువంటి జ్ఞానం విశేషమైంది. దానికంటే గొప్పది ఏది కూడా లేదు. విశేష జ్ఞానం అంటే దానికంటే ఇంకా గొప్ప జ్ఞానం లేదు అని లెక్క. మరి సొలొమోను గారు ఉన్నాడు, ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఇంకెవరికి లేదు. ఆయనకే చెప్పాడు, ఇదిగో నీకు విశేష జ్ఞానము అనుగ్రహిస్తున్నాను అని దేవుడే చెప్తున్నాడు ఆ వ్యక్తికి. అందుకని ఏంటంటే అంతకంటే మించిన జ్ఞానం లేదు స్థానం అది. అటువంటి జ్ఞానం చేత దేవుడు మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మీరు జాగ్రత్తగా దేవుని యొక్క మాటని మనం పట్టుకోవాలి. అప్పుడే మనకు ఈ యొక్క వివేకం కానీ బుద్ధి కానీ జ్ఞానం కానీ మనకి అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క ఆత్మ లేకపోతే కనుక మనకి సైతాను ఆత్మ మనల్ని పట్టుకోవడం వలన వివేకాన్ని పూర్తిగా పోతుంది, బుద్ధి అస్సలు లేకుండా పోతుంది, అసలు జ్ఞానం అస్సలు ఉండదు. ఏందా మాటలు, ఏం మాట్లాడుతున్నావు, ఏంది బుద్ధి లేకున్నాను, ఏం మాటలు మాట్లాడడం అని చెప్పి పలుమార్లు పక్కన వాళ్ళతోటి తిట్టించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి దేవుని ఆత్మ లేదు, వాళ్ళలో ఏముంది, దెయ్యపు ఆత్మ ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడతారో తెలియదు, ఎటువంటి బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడతారో తెలీదు, లేకపోతే ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు, అంతే ఇది. కాబట్టి ఆ స్థానాల్ని మనం కలిగి ఉండక ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారి వలె మనం జీవించవలసిన వారమేనో. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నటువంటి వారు ఎలా మాట్లాడతారంటే వివేకంతో మాట్లాడతారు, బుద్ధి కలిగినటువంటి వారుగా మాట్లాడతారు, అలాగే విశేష జ్ఞానము కలిగినటువంటి వారి వలె మాట్లాడతారు. వాళ్ళు తొందరపడి మాట్లాడరు, తొట్టిల్లి మాట్లాడరు, లేకపోతే వారి యొక్క మాటలు నిజాయితీ లేనటువంటి మాటలు అసలు మాట్లాడరు. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఆ వ్యక్తి గురించి 3 సార్లు కాదు కదా, దాదాపు మరలా చూస్తే వెనక్కి వెళ్ళి మనం చూసుకుంటే కనుక మరి నెబుకద్నెజర్ రాజు కూడా దానియేలు విషయంలో ఆ మాటలు పలకడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దాని విషయంలోనూ కూడా మనం ఎప్పుడైతే ఆయన మాటకు లోబడినటువంటి వారంగా, ఆయన ఆజ్ఞకు లోబడినటువంటి వారంగా మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనకేమి అనుగ్రహించబడతాయంటే ఇవన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. అంతరంగ భావములను అంటే హృదయములో ఉన్నటువంటి భావాలను కూడా అర్థం చేసుకునేటువంటి జ్ఞానం. మీకు తెలియదండి వాళ్ళ గురించి, నాకు బాగా తెలుసు, వాళ్ళు ఏం ఆలోచిస్తారో నాకు బాగా తెలుసు అంటారు మా పాస్టర్ గారు. అది దేవుడు నాకు బయలుపరిచేస్తాడని అంటారు. అది విశేష జ్ఞానం. ఏమండి, కఠినమైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి జ్ఞానం. ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనకెదురయ్యేటువంటి భయంకరమైనటువంటి ప్రశ్నలు, కుటుంబాల్లో రకరకాలైనటువంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి మనం సమాధానం చెప్పగలిగినటువంటి ఒక చక్కని జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడయ్యా అంటే దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నడిపించబడితేనే. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడకపోతే, అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు లేకపోతే నీ యొక్క నడిపింపు మొత్తం అంతా కూడా దేనికి అప్పగించబడుతున్నాయి అంటే ఎక్కడ చూసినా కానీ ఎవరు ఏ ప్రశ్న అడిగినా కానీ దానికి సమాధానం చెప్పలేవు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఇదే కదా, నువ్వు ఎందుకు చెప్పలేవు సమాధానం, ఇంతే కదా, దీని ఆన్సర్ నువ్వు చెప్పొచ్చు కదా అని అంటే అయ్యో నాకు అసలు గుర్తే రాలేదు, నాకు అసలు తెలియలేదు అయ్యో అని చెప్పి మనం ఎంతో ఆందోళన చెందుతూ బాధపడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని ఆత్మతో ఉంటామో అప్పుడే ఇవన్నీ చేయగలుగుతాం, జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఇక్కడ అతడు దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడుగా, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం మరి దేవుని ఆత్మ కలిగినటువంటి వారంగా ఉంటున్నామా, దెయ్యపు ఆత్మ కలిగినటువంటి వారంగా ఉంటున్నామా? ఏమండి, ఏ ఆత్మ కలిగినటువంటి వారంగా ఉంటున్నాం? ఏమో ఈ గారు కాసేపు ఏమో అది కలిగినట్టుగా ఉంటున్నాం, కాసేపు ఏమో ఇది కలిగినట్టుగా ఉంటున్నాం. మీరు చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు. కానీ అసలు ఏ ఆత్మ కలిగి ఉన్నామో తెలియట్లేదు మాకు ఇప్పుడు. అసలు ఈ మా లోపల దురాత్మ ఉందో లేకపోతే దేవుని ఆత్మ ఉందో అసలు మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఎన్ని చెబుతున్నారు? దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళ గ్రహించుకోవడం అనేటువంటిది మనం చేయవలసినటువంటి మొదటి పని. ఆ గ్రహించుకుంటే నీకు అర్థమవుతుంది. నువ్వు మాట్లాడే మాటల్లో ఎటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, అవి ఎటువంటివి, ఒక వివేకం కలిగినటువంటి వ్యక్తిగా, ఒక బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా, ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నావా లేదా అనేటువంటి విషయం తెలుస్తుంది. మనం వేరుగా ఏమనుకోవసలా ప్రత్యేకంగా. కాకపోతే ఏంటంటే గ్రహించితే మనకి ఇంకొక సమయంలో వాటిని గురించి అలా మాట్లాడుకోకుండా మనం ఉండగలుగుతాం, సరి చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవదేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఒక్క స్థానము, ఎందుకంటే ఆ యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి ఆ యొక్క వివేకం. ఎందుకంటే సొలొమోను విషయంలో చూస్తే ఆ యొక్క వివేకంతో కూడినటువంటి ఒక చక్కని సమాధానాన్ని మరి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు సొలొమోను. ఏమండి, సొలొమోను రాజు దగ్గరికి షేబరాణి వచ్చినప్పుడు ఎలా ఇచ్చాడు? ఎటువంటి ఆన్సర్ ఇచ్చాడండి? 2 పువ్వులు తీసుకొస్తారు కదా, ఒకటేమో న్యాచురల్, ఒకటేమో ఆర్టిఫిషియల్. 2 పువ్వులు తీసుకొచ్చింది. 2 గులాబీ పువ్వులే, చాలా కరెక్ట్గా చాలా బాగున్నాయి. 2 ఏమాత్రం కూడా అసలు తెలియకోకుండా ఉన్నాయి. అస్సలు ఏమాత్రం నా రెండిట్లో డిఫరెంట్లు అస్సలేం తెలియట్లా. కానీ దీంట్లో న్యాచురల్ ఏది, ఆర్టిఫిషియల్ ఏది చెప్పంటది. ఏమండి, ఆ కాలంలోనే అంత నైపుణ్యంగా చేయగలిగినటువంటి వాళ్ళు, గొప్ప తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. మనం ఇప్పుడేదో రోళ్ళు గోల్డ్ చూసి మురిసిపోతున్నాం, కానీ ఆ కాలంలోనే ఉన్నారు, కాలంలోనే ఉన్నారు అటువంటి మేధావులు. కాకపోతే కొంచెం ఫిల్టర్ అయిపోయి వాళ్ళకేమో 100% ఉండేది, మనకేమో 10% కనపడుతుంది అంతే. ఆ 10% తోటి మురిసిపోతున్నాం. అప్పుడు వాళ్ళు మనం అంటే పితరులు అయినటువంటి వాళ్ళు మరి అగ్గిపెట్టులో పొడిచీర కట్టి పెట్టేశారంట. అగ్గిపెట్టులో పొడిచీర. మరి ఆ చీర ఎంత ఉంటుంది? చీర కట్టుకోగలంటే మరి చీర అంటే మరి కట్టుకునే అంత ఉండాల్సిందేగా. దాన్ని అగ్గిపెట్టులో పెట్టించాడంట ప్రజెంటేషన్. మరి అంతే, మరి ఎటువంటి మేధాశక్తి చీర తయారు చేసాడు చెప్పండి. స్తోత్రం. ఎందుకంటే చాలా గొప్ప మేధావులు, గొప్ప జ్ఞానులు ఉన్నటువంటి స్థలం అండి. దేవుడు తన జ్ఞానాన్ని, నా జ్ఞానం ఇంత గొప్పదే అని చెప్పడానికి మనుషులు అక్కడక్కడ దేవుడు ఆయన యొక్క జ్ఞానాన్ని ఉంచుతాడు. మీ దగ్గర పోయిందనుకుంటారేమో, మీ మధ్య ఉన్న జ్ఞానం ఎంత గొప్పది నా జ్ఞానం అని చెప్పడం కోసమని ఆయన కొంతమందిని భయంకరమైన జ్ఞానులుగా చేస్తాడు. ఆఫ్కోర్స్ దాని మాట ఇంకేం చెప్పాలో తెలియదు, కానీ విశేషమైన జ్ఞానం చేత నింపుతాడు వాళ్ళని. కాబట్టి మరి సొలొమోను ఏ విధంగా వివేకంతోనూ మంచి బుద్ధి కలిగిన వాడుగా సమాధానం చెప్పగలిగాడంటే దేవుని యొక్క జ్ఞానంతోనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మనము మరి ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే దేవుని యొక్క ఆత్మచేత. అంటే ఆయన ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారమే. ఆయన యొక్క ఆత్మచేత మనం నడిపించబడితే గనక మనకు వివేకము, బుద్ధి, శ్రేష్టమైన జ్ఞానము మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా చక్కని సమాధానాన్ని మనం
చెప్పగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మందికి ఏదన్నా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పడం కూడా సరిగ్గా రానటువంటి వారు ఉంటారు. అందువలన అటువంటి వారు కాకుండా దేవుని జ్ఞానం ఉంటే గనక, దేవుని యొక్క ఆత్మ ఉంటే గనక చక్కగా మనం ఆ యొక్క ప్రతి ఒక్క స్థితిని కూడా మనం మరి దేవుని యొక్క జ్ఞానంతో మనం జయించగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ మాట విషయంలోకి వచ్చేప్పటికి ఒక మాట మరి జ్ఞాపకం ఉంచుకుని మనం ముందుకు సాగుదాం. మరి ఆ యొక్క 20వ వచనంకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి వస్తువుల వంటి మనస్సు గలవాడాయెను. చాలండి. 22వ వచనం వరకు, 20 నుంచి 22వ వచనం వరకు మన తండ్రి గురించి, తన తండ్రి గురించి చెప్పబడుతూ వచ్చింది. అఫ్కోర్స్ ఒక మాట నేను చదువుతూ ఉండగా తెలిసినటువంటి మాట ఏంటంటే, వాళ్ళు కల్దీల భాషలో రాయబడినటువంటి ఆ భాషలోండి తర్జుమా చేసినప్పుడు ఆ తండ్రి అనేటువంటి మాటకి తాతకి తండ్రి అంటారంట, మరి తండ్రికి తండ్రి అంటారంట. ఇది తాతను కూడా తండ్రి అని అంటారంట. మళ్ళీ అలాగే మరి బెల్షస్సరుకి నెబుకద్నెజరు మరి తాతయ్య ఉన్నాడో తండ్రి ఉన్నాడో కూడా చరిత్రలో చూస్తే మధ్యలో మరి కొంతమంది ఏమో తాతయ్య ఉన్నాడు, తాత అని రాయబడుతూ వచ్చింది. మరి మధ్యలో ఒకళ్ళేమో లేదు తండ్రి అని చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఇంకొక మాటలో కూడా ఆ యొక్క తన ఆమె వచ్చి నీ తండ్రి కాలంలో నీ తండ్రి కనుగొనెను అని ఆమె ఆ యొక్క నిబ్బరముగా ఉండుమని వచ్చి చెబుతుంది. 11వ వచనం దగ్గర ఒక మనుషుడు ఉండేను, అతడు పరిశుద్ధుల దేవదూతల ఆత్మను నీ తండ్రి కాలంలో అతడు ఉన్నాడని చెప్తుంది. అక్కడ కూడా మరి ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగేప్పటికీ దాదాపుగా దానియేలుకి 80 సంవత్సరముల వయసు కలిగినటువంటి వాడైనాడు అనేటువంటి మాట ప్రకారం చూస్తే మరి అతను తాతని ఒకళ్ళు చెప్పడం జరుగుతూ వచ్చింది. తండ్రి కాదు తాత అని చెప్పడం జరుగుతూ వచ్చింది. కాబట్టి దాంట్లో మధ్యలో అంత కూడా క్లారిఫికేషన్ అనేటువంటిది ఏ ఒక్కరు కూడా సరిగ్గా చెప్పలేదు. కానీ ఏదేమైనా తండ్రి అని చెప్పారు కాబట్టి మన లాంగ్వేజ్లో మనం అర్థం చేసుకుందాం. బెల్షస్సరుకి నెబుకద్నెజరు తండ్రి కాబట్టి ఆ యొక్క విషయంలో అతడు చేశాడు. ఆ విషయాన్ని ఎరిగినటువంటి వాడై ఉన్నాడు ఈ కొడుకు. కానీ వీడు ఏం చేశాడయ్యా అంటే ఇక్కడ చదువుదాం చూడండి 23వ వచనంలో. అక్కడ చెప్తున్నా సరా, ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు అంటే ఏంటి, అన్ని విషయాలు కూడా నీకు తెలిసి ఉండియు. ఏంటి అన్ని విషయాలు అని అంటే నీ తండ్రి ఉన్నప్పుడు పరిపాలించినప్పుడు ఈ దేవుడు చేసినటువంటి ఆ కార్యాలన్నీ కూడా నువ్వు ఎరిగి ఉండిను, తెలుసుకుని ఉండి కూడా, తెలిసి ఉండి కూడా ఆయన ఎటువంటి మహిమ కలిగిన కార్యాలు చేశాడో, ఎటువంటి అగ్నిగుండంలో నుండి వారిని ఏమాత్రం కూడా కనీసం ఆ పొగవాసన కూడా తగలకోకుండా, ఒక్క ఎంట్రుకైనా కానీ కాలకోకుండా వారిని ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడో, అలాగే మరి ఇంకా చూసినట్లయితే కనుక ఆయనకు వచ్చినటువంటి కళ విషయంలో, దాని భావం విషయంలో ఎంత చక్కగా కరెక్ట్గా వివరించడానికి మరి ఆయన గొప్ప దేవుడని ఆయన తెలియపరిచాడో, మరలా తర్వాత నెబుకద్నెజరు విషయంలోకి వచ్చేప్పటికి ఏ విధంగా అయితే తను కలిగినటువంటి కళ అంతా కూడా మరి చక్కగా నెరవేర్చబడింది. ఒక పశువు రూపంలోనికి వచ్చేసి ఆ మనిషి ఎలా మార్చబడ్డాడో ఇదంతా కూడా ఎరిగి ఉండి కూడా ఏం చేశాడండి, ఈయన మనసును అణుచుకొనలేదంట. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే మనసుని అణుచుకోలేదు. ఎందుకంటే మనకి
కొన్ని విషయాల్లో మనకు తెలిసినప్పటికీ కూడా మన మనసుని మనం ఏం చేసుకోమంటే అణుచుకోం, అంటే కంట్రోల్ చేసుకోం. మనకి గ్యాస్ వస్తుందని తెలుసు, పచ్చిమిరపకాయ బజ్జీలు తినేస్తాం. షుగర్ ఉందని, షుగర్ వస్తుందని తెలుసు, అది స్వీట్ తింటే కనుక అది హై స్పీడ్లో పెరిగిపోతుందని తెలుసు, కానీ స్వీట్ మాత్రం తినకుండా ఉన్నాం. అయ్యని మనకు తెలిసే చేస్తున్నాం. అఫ్కోర్స్ ఎందుకంటే కొన్ని విషయాల గురించి తెలుసు కాబట్టి, ఇవన్నీ మీ అందరికీ తెలుసు కాబట్టి చెబుతున్నా. కానీ ఇక్కడైతే వీరు చేసినటువంటి పని ఏది, బెల్షస్సర్ చేసిన పని అయితే చూసినట్లయితే కనుక దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి వాటి విషయంలో తీసుకుని వచ్చి అతడు ద్రాక్షారసాన్ని సేవించిన విషయంలో వచ్చేప్పటికీ అన్ని విషయాలు తెలిసి కొంతమంది మనం చేసేటువంటి పనులు మనకు తెలిసి చేస్తూ ఉంటాం. కొన్ని తెలిసి చేస్తాం. ఆదివారం నాడు ప్రయాణాలు పెట్టుకోకూడదు, ఆదివారం నాడు మందిరానికి రావాలని తెలుసు, కానీ ఆదివారమే ప్రయాణం పెట్టుకుంటాం. ఇక్కడ ఆదివారం నాడు పల్నారాధన కార్యక్రమం ఉందనే సంగతి మనకు తెలుసు, కానీ ఆదివారం నాడే ప్రయాణం పెట్టుకుంటాం. గృహప్రవేశాలు, అబ్బో ఇంకా పెద్ద మనిషి ఫంక్షన్ కట్టలా ఆదివారం నాడు. ఏమండి, అది దేవునిది, ఆ దేవునికి మనం అప్పగించాలి లెక్క అనేటువంటి ఏమాత్రం చిన్న భయం కూడా ఉండదు. మనకు తెలుసు అమ్మో నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే కనుక అమ్మో ఏమవుతుందో, అమ్మో అనేటువంటి విషయం తెలుసు, కానీ మనం మాత్రం ఆ రోజు పెట్టుకుంటాం. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు, ఎందుకంటే అతడు ఎరిగి ఉండియో. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు, నిన్ను నీవు పరీక్షించుకో. నీకు ఎరిగి ఉండి, అంటే నీకు తెలిసి ఉండి నువ్వు ఎన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞను దాటి వెళ్ళావో. నీకు తెలిసి ఉండి ఎన్నిసార్లు దేవుడు చేయమన్న పని చేయకోకుండా దాన్ని దాటేసి వెళ్ళిపోయావో. నీకు తెలిసి ఉండి ఎన్నిసార్లు ఈ అబద్ధం మాట్లాడకూడదు, తప్పిది, ఇది ఇలా మాట్లాడితే కనుక వాళ్ళకి నష్టమో అని తెలిసి ఉండి సైతం ఎప్పుడన్నా మాట్లాడేమో. నీకు తెలిసి ఉండి ఈ తప్పు చేయడం, ఈ పని చేయడం దేవునికి ఇష్టం లేదు, ఇది దేవుని యొక్క ఆజ్ఞ కాదు, దేవుని మాట కాదు, ఇది మనం చేయకూడదు అని ఎరిగి ఉండి సైతం నువ్వు ఎప్పుడైనా ఆ పనులు చేస్తుపోయావేమో. జాగ్రత్త, ఎందుకంటే అది బహు భయంకరమైనటువంటి శాపం. ఇదిగో మెనీ టేకెల్ ఉపార్సిస్, అంటే నీ వద్ద నుండి అది అంతే, దట్స్ ఆల్. చాలా విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా అది మనం ఎరిగి ఉండి, తెలియక కదండి, తెలిసి, ఎరిగి ఉండి అంటే తెలిసి. వి నో, చిన్నపిల్లలు ఎర్రగా ఉందని నిప్పు పట్టుకుంటుంటే మనం కాలుతుందని మనం ఆపుతాం. మనం వెళ్ళి నిప్పు పట్టుకుంటే ఏమంటారు? అంత జ్ఞానం లేకుండా ఉన్నావా? అంత స్పర్శ లేకుండా పోయిందా? ఏమన్నా అదే మాట అంటారు. కొంచెం హార్డ్గా కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు కొన్ని మాటలు. నిజమే, మనం ఎరిగి ఉండి మనం చేస్తే అది బహుభయంకరమైనటువంటి శాపం. దానికి దేవుడు సైతము కూడా దాన్ని ఏ మాత్రం ఎగ్జామ్షన్ అనేది లేనే లేదని బైబిల్ గ్రంథంలో తెలియపరచబడుతుంది. నువ్వు ఎరిగి ఉండి ఎరుగక చేసిన ప్రతి పాపమునకును శిక్ష లేకుండా ఆయన క్షమిస్తాడంట. ఎరిగి చేసిన ప్రతి పాపమునకును శిక్ష మనం అనుభవించవలసిందే ఉందంతే, దాంట్లో తేడా లేదు. నీకు తెలుసు ఆ పని చేయకూడదని, నీకు తెలుసు ఇలా చెయ్యాలని, కానీ చెయ్యాలన్న దాన్ని నువ్వు చెయ్యవు, చెయ్యొద్దన్న దాన్ని చేసుకుంటూ వెళ్తావు. నీకు తెలుసు,
కాబట్టి జాగ్రత్త సుమ. దేవాది దేవుడు ఇక్కడ ఈ బెల్షస్సర్ విషయంలో ఏమన్నా ఇటో బెల్షస్సర్ పక్షంలో అంత కఠినంగా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఒకే ఒకటి. ఏమిటంటే ఆ మనుషుడు ఎరిగి ఉండి కూడా ఆ మనుషుడు ఏం చేయలేకపోయాడంటే తన యొక్క మనసుని త్రిప్పుకొనలేకపోయాడంట. అక్కడ మాట అదే, నీ మనసును అణుచుకొనలేకపోయావు, నిన్ను నీవు హెచ్చించుకున్నావు, నిన్ను నీవు హెచ్చించుకున్నావు. నీ మనసుని ఏం చేయలేకపోయావు? అణుచుకోలేకపోయావు, తిప్పుకోలేకపోయావు. ఆ మనసులో వచ్చిన కోరికని అణుచుకోలేకపోయావు. చాలా విషయాల్లో చాలా సమయాల్లో మనకు వచ్చేటువంటి ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క ఆలోచన స్థానాలు, వాటిని మనం అణుచుకోక మనం చేసేటువంటి పనుల వలన భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తాం. చాలామంది తెలియదు, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా అని అనుకుంటారు. కానీ అది చేతులారా మనం దేవుని యొక్క ఆజ్ఞను మీరి చేసినటువంటి తప్పిదాలను బట్టి అనుభవించేటువంటి శిక్షాకాలమే. దాంట్లో తేడా ఏం లేదు. నీకు తెలుసు ఆ సమయంలో చేయకూడదని, నీకు తెలుసు ఆ సమయంలో అక్కడ ఉండకూడదని, నీకు తెలుసు ఇది తప్పని, నీకు తెలుసు దీని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం నీకుంది, అంతా తెలుసు. కానీ దాన్ని పక్కన పెట్టి మన ఇష్టాన్ని అణుచుకోక మనం చేసినటువంటి తప్పిదాలను బట్టి ఏమవుతున్నామంటే భయంకరమైనటువంటి శిక్షని, భయంకరమైనటువంటి బాధని, భయంకరం వేదంతో కూడినటువంటి అనేక రకాలైన మాటల్ని మనం వినవలసి వస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే ఆ జీవిత కాలం అంతా కూడా అది అనుభవించవలసి వస్తూ ఉంటుంది. ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సంసోను యొక్క విషయంలోకి వచ్చేప్పటికి ఎటువంటి వాడుగా ఉన్నాడు? మరి అణుచుకోగలిగాడా? తన యొక్క మాటను తన యొక్క ఆలోచన అణుచుకోగలిగాడా? చెప్తున్నా కానీ, రే బాబు ఆ ఫిలిష్తీయులతో ఎందుకురా బాబు నువ్వు పోయేది, ఆమె ఎవరో తెలుసు, వాడికి తెలీదా? తెలుసు సంసోనుకి ఆవిడెవరో తెలుసు. అక్కడికి చెప్పారు కూడా వద్దురా బాబు అని. అయినా కానీ ఏమాత్రం వినిపించుకున్నాడా? వినిపించుకోవాలా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ వ్యక్తిని చాలా నిబంధనతో పెంచింది ఆ తల్లి. పుట్టినప్పుడు చెప్పింది మనోహతోటి, భార్యతోటి, ఇద్దరితోటి కూడా ముందే దేవుడు చెప్పాడు. వాడు గర్భవాసము పుట్టింది, ఆ గర్భవాసంలో ప్రవేశించిన దగ్గర నుంచి కూడా నీవు సైతము కూడా ద్రాక్షారసం తీసుకుంటానికి వీల్లేదండి. వాడు పుట్టిన తర్వాత వాడు ద్రాక్షారసం తీసుకుంటానికి వీల్లేదండి. అలాగే వాడికి ఎప్పుడు ఎన్నడూ కూడా క్షవరం చేయించొద్దండి. ఏమండి? అవునా కదా? ఈ మాటలన్నిటి విషయంలో ఆవిడ చాలా చక్కగా చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ తర్వాత వాడు పెద్ద అయ్యేంత వరకు కూడా వాడికి క్షవరం చేయించలేదు, వాడు ద్రాక్షారసం జోలికి పోనవలేదు, ఏ అపవిత్రమైన దాన్ని కూడా తాకనివ్వకుండా పెంచింది. అలాగే అప్పుడే దేవుడు ఇంకో మాట చెప్పాల్సింది, నువ్వు ఎన్నడూ కూడా మరి వివాహం చేసుకోకూడదని. అవునా? అలా చెప్పేసి ఉంటే ఎలా ఉండేదో. యేసు రక్తం జయం. దెబ్బకి ఆ దెబ్బతోటి ఇంక ఫిలిష్తీయులు మళ్ళీ ఇటువైపు చూసేవాళ్ళు కాదు అనుకుంటున్నాను నేను. అసలు సంసోను ఉన్నంత కాలం అసలు ఎవ్వడు కూడా ఇటు పక్క వచ్చేవాడు కానీ కాదు అసలు. ప్రేమైన వాళ్ళ జాగ్రత్త గమనించండి. కానీ దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఆయనకు ఏదైతే ఇష్టం లేనటువంటి స్థానాలు ఉన్నాయో వాటిని మొత్తం నియంత్రించి, ఆ తర్వాత
కొన్నిటిని ఏం చేస్తాడంటే మన ఇష్టానికి వదిలిపెడతాడు. మన ఇష్టానికి వదిలిపెడతాడు. ఆ ఇష్టానికి వదిలిపెట్టిన దాంతో ఈ మనిషి రెచ్చిపోతాడు. అక్కడ వచ్చిన తప్పది. ఆయన మన ఇష్టానికి వదిలిపెట్టాడు సార్ కొన్ని. ఆ వదిలిపెట్టిన కొన్నాటితోనే నా అంతటోడు లేడు, నేను లేకపోతే పిల్లలు ఎలా పుడతారంటాడు. అలాగా అసలు భయంకరంగా ఒక రకమైనటువంటి స్థానం. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మనం తెలిసి ఎరిగి ఉండి కూడా కొన్నిటిని మనసులను అణుచుకోకుండా, ఏంటంటే ఏటిని అణుచుకోకుండా, మనసుల్ని అణుచుకోకుండా మనం చేసేటువంటి కొన్ని పనులను బట్టి ఏమవుతున్నామంటే చాలా చాలా విషయాలను మనం కోల్పోతున్నాం. 2వ దినవృత్తాంతాలు ఈ మాట చూసి ముగించేసుకున్నాం. 33వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. తన తండ్రి అయిన మనిషి గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. తన తండ్రి అయిన మనిషి గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను. ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయించు వచ్చెను. ఏంటి వాళ్ళ తండ్రి ఏమయ్యాడంటే, ఏం చేశాడంట? ఎవరైనా మనిషే గుణపడినట్లుగా. అంటే ఏంటి? మనిషే తను చేసినటువంటి తప్పును గురించి, తను చేసినటువంటి ప్రతి ఒక్క దాని గురించి కూడా ఏం చేశాడంటే బాధపడి అతడు అసలు భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు మనిషే. మరి దేవునికి వ్యతిరేకంగా చాలా పనులు చేశాడు. ఆయన బలిపీఠాలను పగలగొట్టి ధ్వజస్తంభాలని నిలబెట్టినటువంటి వాడుగా ఉన్నాడు చరిత్రలో చూస్తే గనక. మరి అటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు మరి ఆఖరు మరలా దేవుని తెలుసుకున్నటువంటి వాడే దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు, మనసు మార్చుకున్నాడు. మనసును మార్చుకొని క్షమించమని దేవుడిని అడుగుతూ వచ్చాడు. దేవుడు క్షమించాడు. కానీ అతని యొక్క కొడుకు వచ్చిన తర్వాత వాడికి ఏమాత్రం తండ్రి ఇలాగ క్షమించమని కోరుకున్నాడు కదా, ఇలా క్షమించాడు కదా దేవుడు అని చెప్పి ఈ కొడుకు ఏమాత్రం కూడా పశ్చాత్తాపం కానీ ఏమీ కూడా లేకుండా అయింది. అంటే ఒకసారి దేవుడు అక్కడ తండ్రి విషయంలో చేసినటువంటి కార్యాన్ని చూసినటువంటి వాడయిండి కూడా ఇక్కడ వీడికి ఏమాత్రం మార్పు రాలేదు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. అందుకునే జకర్యా గ్రంథంలో కూడా మాట్లాడుతూ దేవదేవుడు అంటాడు కదా జకర్యాతోటి, వారు నా తట్టు తిరిగితే గనక నేను వారి తట్టు తిరుగుతాను అంటాడు. ఏమండి? ఎవరో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్న సైన్యములకు అధిపతి యెహోవా చెప్పాడు. అంటే ఏంటి? వీళ్ళు ఏ తట్టు తిరగట్లేదు? ఆయన తట్టు అసలు తిరగట్లేదు. ఎందుకంటే వీళ్ళకి బహు భయంకరమైనటువంటి గర్వం, అహంభావం, ద్వేషంతో కూడినటువంటి ప్రతి ఒక్క స్థానం వారిని ఏం చేసినట్టు దేవుని వైపు చూసేలాగా చేసినాయి. ఆయన వైపు చూడకోకుండా అంత భయంకరమైన విగ్రహారాధన వైపు చూస్తూ వచ్చినటువంటి స్థానాలు ఎన్నో ఉన్నాయి. ఎజ్రా బయలుదేరి మనం వెళ్ళి మన యొక్క స్వదేశానికి మనం వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్దాం, మొత్తం అంతా కూడా అక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుందాం రండి అని అంటే దాంట్లో మొత్తం ఒక 50,000 మందికి చెబితే దాంట్లో కదిలిన వాళ్ళు ఎంతమంది అంటే 25,000 మంది. మిగిలిన 25,000 మంది కూడా రావడానికి ఇష్టపడలా. మాకు ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి, మాకు ఇక్కడ గేదెలు ఉన్నాయి, మాకు ఇక్కడ స్థలాలు ఉన్నాయి, మాకు ఇక్కడ అన్నీ ఉన్నాయి, కాబట్టి మేము ఎవరం కూడా రాము. ఎందుకని? మాకు అన్నీ కూడా సౌలభ్యంగా ఉంది. మేము వాళ్ళనే ఖల్దీలైనటువంటి వాళ్ళనే పెళ్లి చేసేసుకున్నాం. మా అబ్బాయికి ఇక్కడే పెళ్లి చేసాం, మా అమ్మాయికి ఇక్కడే పెళ్లి చేసాం, వాళ్ళు ఇళ్ళేను, కాబట్టి మేము ఇక్కడి నుంచి
రామని చెప్పి చాలామంది కదలకోకుండా ఉండిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే దేవుడు మాట్లాడుతూ అంటాడు అనమాట, వాళ్ళు నా తట్టు తిరిగితే నేను వాళ్ళ తట్టు తిరుగుతాను, నేను ఏదైనా చేస్తాను వాళ్ళ కోసం అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నువ్వు ఎరిగి ఉండి, ఏది నీకు తెలిసి ఉండి, నీ యొక్క మనస్సుని, నీ యొక్క ఆలోచనని నీవు నీ స్వాధీనంలో ఉంచుకోకుండా దేవునికి వ్యతిరేకంగా చేసిన ఏ పని వలనైనా కానీ శిక్షకు శిక్షని అనుభవించవలసి వస్తుంది. దాంట్లో ఏ విధంగానూ కూడా రక్షణ లేదు. జాగ్రత్త. ఈ కృపాకాలంలో మనం జీవిస్తున్నటువంటి మనం అందుకునే నీకు నాకు అంత విరివిగా, అంత స్పష్టంగా ఏది చేయాలి, ఎలా ఉండాలి, ఏది చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి అనేది ప్రతి ఒక్కటి స్పష్టంగా తెలియపరచబడుతుంది. నువ్వు నిద్రపోతున్నా తెలియపరచబడుతుంది ఈ మాట. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకసారి విన్నావు అంటే గనక నువ్వు ఆ మాట గురించి ఎరిగిన వ్యక్తి అయిపోతున్నావు. అవునా కదా? ఏమండి, ఒకప్పుడు ఒక మాట విన్నామని అంటే అది నీకు తెలిసింది అంతే, దట్స్ ఆల్. నీకు తెలిసింది అన్న తర్వాత నువ్వు మర్చిపోయో, లేకపోతే ఆ మాటని తెలిసి ఉండి కూడా పక్కన పడేసో, నువ్వు కనుక ఏదైనా ఆ మాట దాటి వెళ్ళావనుకో దాని శిక్ష చక్కగా అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఈ కృపాకాలంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. కేవలం ఆయన కృప ద్వారా మనం బ్రతుకుతున్నటువంటి వారమే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నీవు ఏ విషయమైనా కానీ ఎరిగి ఉన్నట్లయితే, అక్కడ ఇంకా అతని గురించినటువంటి మాటల్లో చెప్పబడినటువంటి మాటలని రేపటి రోజున ధ్యానిద్దాం. మరి మనం ఎరిగి ఉన్నటువంటి వారమైతే మాత్రం దేని విషయంలోనూ కూడా ఎప్పుడు కూడా ఆ గీత దాటి అవతలకు వెళ్ళడానికి అన్నట్టు కూడా ప్రయత్నం చేయొద్దు. మనం ఒకవేళ చేసాము అని అంటే కనుక మనమే శిక్షార్హులు అవుతున్నాం, మనమే శోధించబడేటువంటి వారంగా మార్చబడుతున్నాం. కాబట్టి మరి మీరు అర్థం చేసుకుని దేవుడు మనకిచ్చినటువంటి వివేకము, జ్ఞానంతో బుద్ధి కలిగినటువంటి వారుగా చక్కగా మరి దేవుని యొక్క మాట ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క స్థానం ప్రకారం మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం కట్టుకుందాం, ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా